చెప్పు, ఎక్కడికి రావాలి? కాఫీ షాపా, సూపర్ మార్కెటా, లేక థియేటరా? ఏంటి? టెంపుల్. ఏంటి? గుడా? అవు, బాగి కూడా గుడికొచ్చింది. ఏ ఏ గుడి? శివరాత్రి నాడు ఏడుకొస్తారు. శివాలయానికి. బాగి కూడా శివాలయంకే వచ్చింది. ఏ శివాలయం? కొంపలి శివాలయం. ఆ శివాలయానికా? ఏ? అక్కడొద్దు, వేరే చోటుకి వెళ్దాం. హలో హలో హలో, వేరే ప్లేస్లో మీట్ అవుదాం అని అంటున్నా. హలో హలో, వినిపిస్తలేదు. హలో కరుణ, హలో. అచ్చా, కట్ అయిపోయింది. ఏమైంది మనోహరి? బాగే శివాలయంలో ఉందంట. అయితే ఏంటి? ఏయ్, అమరు ఆ గుడికే కదా వెళ్ళాడు. మళ్ళీ ఇద్దరు ఎదురు పడతారేమో. అలా జరగకూడదు చంబా. అదే జరిగితే నాకు ఎండ్ కార్డ్ పడుతుంది. అయితే వెంటనే అమరేంద్రని ఆపు. ఫోన్ చేసి మనం కూడా గుడికొస్తున్నామని, అప్పటి వరకు ఆగమని చెప్పు. మనం అమరేంద్ర దగ్గరికి వెళ్ళి ఇంకో గుడికి తీసుకొని వెళ్దాం. మరి నేను బాగిని కలిసేదలా? ముందు అమరేంద్రని డైవర్ట్ చేయి. ఆ తర్వాత నువ్వు కావాలంటే భాగ్యని కలవచ్చు. సరే. ఎవరు సార్? మనోహర్ గారా? నీకెలా తెలుసు? ఊరికే గెస్ చేశాను సార్. ఆ రాక్షసికి ఇప్పుడు గుండెలో రైళ్లు పరిగెడుతుంటాయి, అందుకే ఫోన్ చేసింది. మనోహరి చెప్పు. అమర్ ఎక్కడున్నావు? ఎక్కడ ఉండడం ఏంటి? నీ ముందే కదా గుడికి బయలుదేరా. అదే గుడికి రీచ్ అయ్యారా లేదా మధ్యలో ఉన్నారా అని. ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటారేం సార్, మీరు మిస్ అమ్మ కలిసిపోతారని మనోహర్కి టెన్షన్ స్టార్ట్ అయింది కాబట్టి. అదే నేను కూడా గుడికి వద్దామని. ఇందాక ఇంట్లోనే ఉంటానన్నా. అది పండుగ పూట గుడికి వస్తే బాగుంటుందని అనిపించింది. మీరు కాసేపు ఆగండి అమర్, మేము కూడా వచ్చేస్తాం. మేము ఆగడం ఎందుకు? మీరు గుడికి వచ్చేసేయండి. అమర్ అంటే అందరం కలిసి వెళ్దామని. మేము ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాం. మీరు వచ్చేసేయండి, గుడిలో కలుద్దాం. ఏ గుడికి వెళ్తున్నారు? శివరాత్రి శివాలయానికే కదా వెళ్తాం. అంటే కోంపల్లి టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు కదా? ఆ గుడికి వెళ్తున్నాం. ఆ గుడికి వద్దాం మరి, వేరే గుడికి వెళ్దాం. ఎందుకు? అది అమర్, అది ఈరోజు ఆ గుడి చాలా రష్గా ఉంటుంది. పండగ రోజు ప్రతి గుడి రష్గానే ఉంటుంది. అంటే నేను వేరే గుడిలో అభిషేకం టికెట్స్ తీసుకున్నాను మరి. గుడికే రానన్న దానివి అభిషేకం టికెట్స్ ఎలా తీసుకున్నావు? అది అమర్ మీకోసమే మరి, మీకోసం తీసుకున్నాను. మనం ఆ గుడికే వెళ్దాం అమర్. మేము వస్తున్నాం, ఆగండి. మేము ఆల్రెడీ ఈ గుడిలో పంతులకి చెప్పేశాం. మీరు ఈ గుడికి వచ్చేసేయండి. అమర్ అది కాదు. ఓకే. ఏమైంది? అమర్ నా మాట వినట్లేదు. ఇప్పుడేం చేయాలి?